అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఆగస్టు 15వ తారీఖు నుండి 2,50,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 42 లక్షల మందికి మొత్తంగా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో 1,28,000 మంది పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు కొత్తగా 2,50,000 పెన్షన్లను యాడ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సుమారు 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్కి వెళ్ళండి అప్లై చేసుకునే వాళ్ళు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ మీరు మీ పెన్షన్లు మీరు అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు. ఒకవేళ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏందనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. మీరు ఒకవేళ ఆన్లైన్లో కనుక అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు మీ సేవా కార్యాలయానికి వెళ్ళండి. మీ సేవలో మీకు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ని మీరు నింపేటటువంటి కార్యక్రమం చేయండి. గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మున్సిపల్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీ సేవా సెంటర్కి వెళ్తే డైరెక్ట్ మీరు మీ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏందనేటటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పెన్షన్లకు మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వయస్సు ధృవీకరణ పత్రం కూడా అంటే 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మీకు 60 సంవత్సరాలు ఉన్నాయా లేదా అనేటటువంటి ధృవీకరణ పత్రం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు ఈ 4-5 డాక్యుమెంట్స్ కనుక మీరు తీసుకెళ్తే డైరెక్ట్ అప్లై చేసుకుంటే అప్లికేషన్ సక్సెస్ అయిపోతుంది. తర్వాత మీకు పెన్షన్లు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ చెప్తా ఉన్నా, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కావాలి, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, వయసు ధృవీకరణ పత్రం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఒకవేళ పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే. అయితే ఇన్ని రోజులు మీకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీకు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మీకు పెన్షన్కి సంబంధించినటువంటి బుక్ ఉంటుండే. ఆ బుక్లో రాసి ఇచ్చేది మీకు ఈ నెల పెన్షన్ ఇచ్చేసినాం, ఈ నెల పెన్షన్ ఇచ్చేసినాం అని చెప్పి నెలకు మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి టైంలో మీ బుక్ పైన డేట్ రాస్తుండే. ఆ తర్వాత మీకు 2,016 రూపాయలు క్యాష్ ఇస్తుండే, 500 రూపాయల నోట్లు, అలాగే చిల్లర పైసలు మీకు ఇస్తుండే. అంటే 16 రూపాయలు చిల్లర పైసలు, 2,000 రూపాయలు, 500 రూపాయల నోట్లు మీకు ఇస్తుండే. అంటే దాదాపు 2,016 రూపాయల పెన్షన్లు మీకు ప్రభుత్వాలు ఇస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోనే ఇప్పుడు డబ్బులు పడేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలంటే ఇమీడియట్లీ మీరు ఏదైతే పెన్షన్కి సంబంధించినటువంటి బుక్ ఉందో దానికి మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు పాత పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో పాత పెన్షన్లు యథావిధిగా వస్తాయి. మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆ బుక్ని మీరు లింక్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో 31వ తేదీన లేదా 1వ తారీఖు లేదా 10వ తారీఖు మీకు పెన్షన్ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. ఇక మీరు పెన్షన్ల కోసం అక్కడికి ఇక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. పెన్షన్ల కోసం వీళ్ళను బతలాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో పడతాయో, 500 రూపాయల పంట బోనస్ ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో పడతాయో, మోదీ పైసలు ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో పడతాయో సేమ్ పెన్షన్ పైసలు కూడా మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. మీరు చేయాల్సినటువంటి పని ఒకటే, ఏదైతే మీ పెన్షన్ పాస్బుక్ ఉందో మీ పెన్షన్ పాస్బుక్కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి. ఇది లింక్ చేయాలంటే డైరెక్ట్ మీరు మీ సేవకి వెళ్ళండి. మీ సేవలో లింక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మీ సేవలో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఇదొక కీలకమైనటువంటి అప్డేట్. ఆ తర్వాత అసలు ఎంతమందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఏం కాదు అనేది ఒకసారి పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,50,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దగ్గర 2,500 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఒక విషయం అయితే అనుకుంటున్నారట, ఏంటంటే ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. దాంట్లో ఇప్పుడు అదనంగా 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడేటటువంటి అవకాశం కూడా ఉన్నదట. ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇప్పుడు 42 లక్షల మందికి పెన్షన్లు రావాలంటే ఒక బడ్జెట్ ఫిక్స్ చేసి ఉంటారు. 12,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి ఇట్లా బడ్జెట్ అని, లేకపోతే 12,500 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల బడ్జెట్ అని చెప్పి ఇట్లా ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు అదనంగా కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తారు కాబట్టి బడ్జెట్ ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తారు, బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. అంటే సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అంటే పెన్షన్లు ఎవరికి వస్తాయి, ఏం కథ అనేది కూడా ఒకసారి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతా ఉన్నాయి ఏందనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పుడు కొత్త పెన్షన్లు రాబోతా ఉన్నాయి. వితంతువులకు అలాగే ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకెవరైనా అప్లై చేసుకోనటువంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. చేనేత మరియు గీత కార్మికులు, ఇప్పుడు చేనేత మరియు కలుగీత కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దివ్యాంగులు వికలాంగులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు చాలా క్లియర్గా ఈ వీడియోని మళ్ళీ వినండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఆ తర్వాత తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంత హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైనటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేయబోతా ఉంది. పెన్షన్ల రూపంలో ప్రభుత్వం అండగా నిల్చోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనర్హులు ఎవరు, ఇప్పుడు అర్హులేమో వీళ్ళందరికీ పెన్షన్లు వస్తాయి. అనర్హులు ఎవరు, ఇప్పుడు ఎవరెవరికి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తలేరు, ఎవరికి ఇస్తలేరు, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన అనర్హులు ఎవరు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు దాదాపు 1,28,000 పెన్షన్లు రద్దు చేసేది. రద్దు చేసినటువంటి పెన్షన్లు ఇవి. ఎవరెవరికి పెన్షన్లు ఇస్తలేరు, 60 సంవత్సరాల వయసున్నా కూడా పెన్షన్లు ఎవరెవరికి వస్తలేవు అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎవరెవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తలేరు, అనర్హుల లిస్ట్ ఏంది అంటే, సొంతంగా కారు ఉన్న వారికి పెన్షన్ రాదట. సొంతంగా ఎవరికైతే కారు ఉంటుందో సొంత కారు ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసి పిల్లలు ఉన్నవారికి పెన్షన్లకు అనర్హులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను ఇచ్చింది. కేవలం నిజమైన పేదలకే పెన్షన్ అందేలా స్ఫూర్తిని చేస్తున్నారు. అర్థమైందా? సొంత కారు ఉన్న వాళ్ళకు పెన్షన్ రాదట, 5 ఎకరాల కంటే పైన జాగా ఉన్నటువంటి వాళ్లకు పెన్షన్ రాదట. అట్లనే గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో చేస్తూ ఐటీ కడుతున్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగులు ఉండి కొంతమంది పెన్షన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభుత్వ ఉద్యోగం అనుకో, మా నాన్నకు మా అమ్మకు పెన్షన్ వస్తుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మా నాన్నకు అమ్మకు పెన్షన్ రాదు, నాకు ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తుంది కాబట్టి మా పేరెంట్స్కి పెన్షన్ రావు. అంటే ఇంట్లో ఒక్కోళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా పెన్షన్లు రద్దయిపోతా ఉన్నాయి, కట్ అయిపోతా ఉన్నాయి. ఇంట్లో ఒక్కోళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, పెన్షన్లు రావు, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ అందకపోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు. ఇది చాలా క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక కొత్త పెన్షన్లు ఎట్లా అప్లై చేయాలనేటటువంటి అంశాన్ని ఆల్రెడీ చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. ఆ తర్వాత దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈ సామాజిక భద్రత పెన్షన్ల పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో ఏటా సుమారు 12,000 కోట్లను కేటాయించి ఖర్చు చేస్తుంది. ఇప్పుడు నెలకు పెన్షన్ కదా, 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. 12,000 కోట్లు ఇట్లా బడ్జెట్ కేటాయిస్తారు. సంవత్సరానికి ఓసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ఇట్లా 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ని కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తారు పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇప్పుడు 12,000 కోట్లు ప్లస్ ఇంకా 2,500 కోట్ల రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. లబ్ధిదారుల ప్రణాళిక కొత్త మార్పులు ఆగస్టు 2026. అనర్హుల తొలగింపు సుమారు 1,20,000 మందికి అనర్హులుగా తొలగించడంతో చనిపోయిన వారి వయస్సు నిబంధనల విరుద్ధంగా పొందుతున్నారని వారి పెన్షన్లను
తీసేసిరట. అంటే దాదాపు 2,50,000 మందికి పెన్షన్లు వస్తే 1,20,000 నుండి 1,28,000 మందికి పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. అయితే కేటగిరీ వారీగా అందుతున్న ముఖ్యమైన పెన్షన్లు ఇగో సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఇస్తున్నారు, అంటే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, వితంతువు పెన్షన్లు ఇస్తున్నారు విడోస్కి, ఆ తర్వాత దివ్యాంగుల పెన్షన్లు ఇస్తున్నారు, ఆ తర్వాత ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు, చేనేత కార్మికులు గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు, ఎయిడ్స్ బాధితులు తర్వాత వైలేరియా అలాగే డైరియాసిస్ రోగులకు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో చాలా క్లియర్గా పెన్షన్లకు సంబంధించినటువంటి లెక్క. ఇంకా ఒకసారి 1,28,000 మందికి పెన్షన్లు రద్దు చేసిరు. ఎంతెంత మందికి రద్దు చేసిరు, ఏ విధంగా రద్దు చేసిరు అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ పెన్షన్లను రద్దు చేయడానికి గల ముఖ్యమైన 6 కారణాలు కింద ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్గా ఉంది. ఒకసారి మనం మాట్లాడితే ఫస్ట్ ఇగో సర్వేలో తేలినటువంటి అతిపెద్ద కారణం ఇదే. దాదాపు 76,372 మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ వారి పేరిట ఇంకా పెన్షన్ డబ్బులు డ్రా అవుతున్నట్లు అధికారులు గుర్తించి వాటికి శాశ్వతంగా రద్దు చేశారు. అంటే దాదాపు 76,372 మంది చచ్చిపోయారట. చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లను కూడా కొంతమంది తీసుకుంటున్నారట. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వీళ్ళ పెన్షన్లను తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి సో మొదటి అంశం పెన్షన్లు రద్దు చేయడానికి 76,372 మంది చనిపోయారు కాబట్టి పెన్షన్లు రద్దు చేసేసారు. ఇంకా రెండోది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గతంలో పెన్షన్ తీసుకుంటూ ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యులు లేదా లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగులు సాధించి వారు 45,134 మంది ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే పెన్షన్ రద్దు. ఇప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా కొంతమందికి పెన్షన్లు వచ్చినాయి. అంటే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా తల్లిదండ్రులకు పెన్షన్లు వచ్చినాయి కాబట్టి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా. అంటే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి పెన్షన్ రాదు, రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అట్లా దాదాపు 45,134 మంది పెన్షన్లను రద్దు చేశారు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పి. ఇది చాలా క్లియర్గా రెండో అంశం. ఇంకా దాదాపు మూడో అంశం ఇగో ఆదాయపు పన్ను చెల్లించడం, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇగో ఆర్థిక సోమత బాగుండి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న 6,064 మందిని సర్వేలో గుర్తించారు. ఈ పథకం కేవలం పేదలకే ఉద్దేశించి కాబట్టి వీళ్ళందరి పెన్షన్లు కట్ అయ్యాయట. అంటే దాదాపు 6,064 మంది పెన్షన్లు కట్ చేసారు ఐటీ కడుతురు అని చెప్పి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడతారు, సాధారణ ఐటీ ఎవరైనా ఫైల్ చేస్తారు. ఇప్పుడు నీ కార్ లోన్ ఇస్తా లేకపోతే నీకు కార్ ఇస్తా నువ్వు ఐటీ రిటర్న్ ఫైల్ చేయంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఐటీ ఉంటేనే ఇప్పుడు లోన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంటి పైన లోన్ ఇస్తావు 50 లక్షలు ఐటీ ఫైల్ చేయంటే చేస్తారు. లేకపోతే నీ షాప్ పైన లోన్ ఇస్తా ఐటీఆర్ ఫైల్ చేస్తే చేస్తారు. ఈ చిన్న చిన్న వాటికి కూడా పెన్షన్ రద్దు చేయడం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే నిజంగానే అనర్హులు ఉన్నారా పెన్షన్ రద్దు చేసిరంటే సరే కొంత బాగుంటుంది, కానీ పెన్షన్ రద్దు చేయడానికి రకరకాల రీజన్ చూపిస్తున్నారు. ఇక డూప్లికేట్ అండ్ ఇతర రాష్ట్రాల పెన్షన్ డూప్లికేట్ రికార్డ్స్ అట. ఆధారు అథెంటికేషన్ ద్వారా ఒకరికే 2 పెన్షన్లు వస్తున్నాయని లేదా పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి నుండి కూడా పెన్షన్లు పొందుతున్న 1,248 మంది గుర్తించి తొలగించారట. అంటే ఒక్కొక్కరికి 2 పెన్షన్లు వస్తున్నాయట. ఒక్కొక్కరు హైదరాబాద్లో తీసుకుంటారట, ఊళ్ళో కూడా పెన్షన్ తీసుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కొంతమంది వేరే రాష్ట్రం నుండి కూడా పెన్షన్లు వస్తున్నాయి. ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళకు ఆంధ్ర నుండి పెన్షన్లు వస్తున్నాయి, తెలంగాణ నుండి కూడా పెన్షన్లు వస్తున్నాయట. ఈ విధంగా అధికారులు గుర్తించి మొత్తానికి పెన్షన్లను రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇది 4వ అంశం. ఇక 5వ అంశం ఒకే ఇంట్లో 2 పెన్షన్ ఉండటం. ఇగో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉన్నవారికి ఒకే పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగుల మినహా కానీ కొందరు ఒకే ఇంట్లో 2-3 పెన్షన్లు పొందుతున్నట్లు తేలడంతో అదనపు పెన్షన్ రద్దు చేసిరట. ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఉంటాయి కదా, ఆ 2 పెన్షన్లు ఉన్నటువంటి వాటిని రద్దు చేసిరు. ఒక ఇంట్లో 3 పెన్షన్ వస్తే రాదు, ఇప్పుడు ఒక్కోళ్ళకే పెన్షన్ వస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు కూడా పెన్షన్లు పడేటి. ఇప్పుడు అట్లా కాదు, ఒక ఇంట్లో 3 పెన్షన్ వస్తే 2 కడియేస్తారు, ఒక్కొక్కరికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. సొంతంగా 4 చక్రాల వాహనం, కారు లేదా ట్రాక్టర్ ఉన్న కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మనని సాగు భూమి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ పట్టా భూమి ఉండటం, సొంతంగా రైస్ మిల్, పెట్రోల్ పంపులు వంటి పెద్ద వ్యవసాయం ఉండటం కూడా తప్పేనట. ఇట్లున్నా కూడా ప్రభుత్వం పెన్షన్లు ఇయ్యరట. చాలా క్లియర్గా మీకు లెక్క పట్టుకొచ్చిన, డేటా పట్టుకొచ్చిన. అందుకే అసలు ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేది మీకోసం డేటా పట్టుకొని వచ్చిన.
సో ఈ విధంగా పెన్షన్లను రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాదాపు కొత్త పెన్షన్లు 2,50,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1,28,000 పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిర్రు. అర్హులు చెప్పిన అనర్హులకు సంబంధించినటువంటి డేటా కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. ఈ వీడియో ఎట్టి పరిస్థితులలో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పెన్షన్లు ఎట్లా మేము అప్లై చేసుకోవాలి, ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్లు ఎంతమందికి కట్ అయినాయి, ఏం కథ అనేది కూడా అడుగుతున్నారు. ఇంకోటి మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోరు. మీరు పోయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లిస్ట్ ఉంటుంది. మీ పెన్షన్లు ఉన్నాయా, రద్దయినాయా, మీ పెన్షన్లు మీకు వస్తాయా రావా, మీరు మీ పెన్షన్లు పైసలు వస్తా అంటే మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇస్తారా లేకపోతే బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ యాడ్ అయినా ఏందనేది మీ లిస్ట్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. మీ లిస్టులో పేరుందా లేదా అనేది. ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేకుండా పెన్షన్లు రద్దు చేసారు. కొంతమంది బతికున్నా కూడా చనిపోయారని చెప్పి పెన్షన్లను క్యాన్సిల్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఇట్లా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, లుస్కులు ఉన్నాయి. మీరు లిస్ట్ని చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి, మీ పేరు ఉందా లేదా అనేది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.